ఇండియాకి సంబంధించి ఒక ఈడీ కేసు నమోదైంది. అది కూడా ఒక ప్రముఖ వ్యక్తులపైన. ఒకటి రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ పైన నేషనల్ హెరాల్డ్ కేసు పైన ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో A1గా సోనియా గాంధీని, అదేవిధంగా A2గా రాహుల్ గాంధీని పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ముందుగా ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. నేషనల్ హెరాల్డ్ కేసు A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీ. ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే పైన అభియోగాలు విచారణార్హమా కాదా? 25న కోర్టు నిర్ణయం. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా. ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి, విపక్షంపై రాజకీయ ప్రతీకారం అంటూ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. నేడు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది ఎప్పటి నుంచో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ప్రస్తుతం ఈడీ తన విచారణలో భాగంగా A1 A2లుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఈ కేసులో రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటుందని మండిపడ్డాయి. బుధవారం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. సోనియా, రాహుల్ పై ఏదైనా కేసులో ఛార్జ్షీట్ దాఖలు అవడం ఇదే మొదటిసారి. ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నెల 25న అభియోగ పత్రాలపై విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ ఛార్జ్షీట్ విచారణార్హమా కాదా అన్న దానిపైన ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసు సంబంధించి ఈడీ శుక్రవారం అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనట్లు నోటీసులు జారీ చేసిన 4 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు కావడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా ఇందులో చెరో 38% చొప్పున షేర్లతో సోనియా, రాహుల్ మెజారిటీ వాటా దారులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కు ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్లోని ఐకానిక్ హెరాల్డ్ హౌస్ తో పాటు ముంబై, లక్నోలో ఆస్తులు ఉన్నాయి. నిజానికి భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఏజేల్ను స్థాపించి నేషనల్ హెరాల్డ్ ను ప్రారంభించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా, రాహుల్ గాంధీలకు చెందినది. అయితే నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి ఆస్తులను సోనియా, రాహుల్ గాంధీ 50 లక్షలకు యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేశారు. ఆ ఆస్తుల వాస్తవ విలువ 2000 కోట్లుగా ఉంటుంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దీనిపై 2012లో పటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తొలుత ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2021లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2022లో రాహుల్ గాంధీ, సోనియాలకు సమన్లు జారీ చేసి విచారణ కొనసాగించింది. మంగళవారం కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా పేర్కొంది. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా, జర్నలిస్ట్ సుమన్ దుబే యంగ్ ఇండియా కంపెనీని నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరైన వాద్రా అంటూ చూస్తున్నాం. సో దేశవ్యాప్త ఆందోళనలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పిలిపించగా తెలుస్తోంది. సో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక కేసుగా చూస్తూ ఉన్నారు. సో ఇది ఎప్పటి నుంచో మనీ లాండరింగ్ కోణంలో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో వీరిద్దరిపైన కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజులుగా అసలు విషయాలు ఏంది అనేది తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా వీళ్ళిద్దరిపైన కేసులు నమోదు కావడం మొట్టమొదటిసారిగా కనబడతా ఉంది. సో ఇది రాజకీయ ప్రతీకార చర్యనా, లేకపోతే నిజంగానే మనీ లాండరింగ్ జరిగిందా, దానిలో వీళ్ళిద్దరూ అంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా చాలా రకాల అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఒక ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో మరికొద్ది రోజులైతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే ఈడీ డిపార్ట్మెంట్లో కనుక, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కనుక ఒక్కసారి కేసు నమోదైతే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపించేటువంటి ఒక ఆనవాయితీ ఎప్పటి నుంచో కూడా కనబడుతుంది. సో ఈడీ అనేది అంత పర్ఫెక్ట్గా ఈ విషయాల్లో అంటే ఒక్కసారి కేసు నమోదైతే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇండియాకి సంబంధించి ఒక ఈడీ కేసు నమోదైంది. అది కూడా ఒక ప్రముఖ వ్యక్తులపైన. ఒకటి రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ పైన నేషనల్ హెరాల్డ్ కేసు పైన ఈడీ
కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానిలో A1గా సోనియా గాంధీని, అదేవిధంగా A2గా రాహుల్ గాంధీని పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ముందుగా ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. నేషనల్ హెరాల్డ్ కేసు A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీ. ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శాంపిట్రోడా, సుమన్ దుబే పైన అభియోగాలు విచారణార్హమా కాదా? 25న కోర్టు నిర్ణయం. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా. ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి, విపక్షంపై రాజకీయ ప్రతీకారం అంటూ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నాడు. నేడు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది ఎప్పటి నుంచో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ప్రస్తుతం ఈడీ తన విచారణలో భాగంగా A1, A2లుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఈ కేసులో రౌజ్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటుందని మండిపడ్డాయి. బుధవారం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. సోనియా, రాహుల్ పై ఏదైనా కేసులో ఛార్జ్షీట్ దాఖలు అవడం ఇదే మొదటిసారి. ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నెల 25న అభియోగ పత్రాలపై విచారణ చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ ఛార్జ్షీట్ విచారణార్హమా కాదా అన్న దానిపైన ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కేసు సంబంధించి ఈడీ శుక్రవారం అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనట్లు నోటీసులు జారీ చేసిన 4 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు కావడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుండగా ఇందులో చెరో 38% చొప్పున షేర్లతో సోనియా, రాహుల్ మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కు ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్లోని ఐకానిక్ హెరాల్డ్ హౌస్ తో పాటు ముంబై, లక్నోలో ఆస్తులు ఉన్నాయి. నిజానికి భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఏజేల్ ను స్థాపించి నేషనల్ హెరాల్డ్ ను ప్రారంభించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా, రాహుల్ గాంధీలకు చెందినది. అయితే నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి ఆస్తులను సోనియా, రాహుల్ గాంధీ 50 లక్షలకు యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేశారు. ఆస్తుల వాస్తవ విలువ 2000 కోట్లుగా ఉంటుంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దీనిపై 2012లో పటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తొలుత ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2021లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2022లో రాహుల్ గాంధీ, సోనియాలకు సమన్లు జారీ చేసి విచారణ కొనసాగించింది. మంగళవారం కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా పేర్కొంది. కాంగ్రెస్ నేత శాంపిట్రోడా, జర్నలిస్ట్ సుమన్ దుబే యంగ్ ఇండియా కంపెనీని నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరైన వాద్రా అంటూ చూస్తున్నాం. సో దేశవ్యాప్త ఆందోళనలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పిలిపించగా తెలుస్తోంది. సో